మూసీ బఫర్ జనం ఫిగర్ బాధితుల సంఖ్య 10,000 కాదు అంతకు మించి. మూసీ రివర్ బెడ్ ఎఫ్ఆర్ఎల్ పరిధిని లెక్కించిన అధికారులు 50 మీటర్ల పరిధిలో భారీగా పెరుగుతున్న నిర్మాణాల సంఖ్య 55 కిలోమీటర్ల పొడవు లెక్కిస్తే 50,000కు పైగా ఉంటాయని అంచనా. బఫర్ గూగుల్ చిత్రం విడుదల చేయకుండా దోబూచులాట అంటూ చూస్తాం. మూసీ పరివాహక ప్రాంతం ఏతుందో దీనికి 50 మీటర్ల వరకు ఉండేంత బఫర్ జోన్ అని చెప్పడం జరిగింది. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఈ నిన్న మేము వెళ్ళడం జరిగింది శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ అనేటువంటి నిర్మాణాల దగ్గరికి పోయి లోపలికి పోయి మేము స్టోరీ చేసినాం, అందరూ కూడా మీరు చూసిరు. సో ఒకటే అడుగుతున్నాం, గతంలో హైడ్రా కూడా బఫర్ జోన్లో కడుతున్నా చెప్పేసి ఆపడం జరిగింది. మరి కోటిరెడ్డి ఏం చేసిండు? ఆదిత్య వ్యాంటేజ్ ఓనర్ ఎవరైతే కోటిరెడ్డి ఉండో ఏం చేసిండు తెలుసా? చాలా విచిత్ర విషయం చెప్తా మీకు క్లియర్, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ అదే ఏరియాలో ఇప్పుడు మనము శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ అనేటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు గత కొంతకాలంగా ఆపడం జరిగింది. సో ఒక 6 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 6 నెలల నుంచో 3 నెలల నుంచో ఈ నిర్మాణాలు స్టార్ట్ అయిపోయినాయి. సో అంతకుముందు ఆపడం జరిగింది. సో రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఎట్లుందో నేను చెప్తా. ఇదే శ్రీ ఆదిత్య సంబంధించినటువంటి శ్రీ ఆదిత్య ఈ పక్కనే దగ్గరలోనే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గరలో అనుకుంటా, కరెక్ట్గా గడియలేదు. శ్రీ ఆదిత్య రిజర్వ్ విల్లాస్ ఒకసారి మీరు కొట్టండి గూగుల్లో. శ్రీ ఆదిత్య రిజర్వ్ విల్లాస్ అని ఉంటుంది కమ్యూనిటీ. ఇందులో ఒక్కొక్క అపార్ట్మెంట్ ఖరీదు ఎంత తెలుసా? 40 కోట్లు. ఒక్కొక్క విల్లా ఖరీదు 40 కోట్లు. ఇందులో ఈ 40 కోట్ల ఒక విల్లాను రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా క్లోజ్ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. క్లోజ్ ఎయిడ్, ఆయన సోదరుడా లేకపోతే ఇంకెవరా తెలియదు, కానీ మొత్తానికి అయితే 40 కోట్ల విల్లాను రేవంత్ రెడ్డి బంధువులకు ఇవ్వడంతో ఈ యొక్క శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ లో నిర్మాణాలు ప్రారంభం కావడం జరిగింది. శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ నిర్మాణాలు ఎట్లున్నాయంటే బఫర్ ఈ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం అవుతుందో దానికి 50 మీటర్ల కంటే దానిలోనే అసలు మూసీనే కంప్లీట్ గా కూల్చి అసలు మూసీలే ఉన్నాయి కట్టడాలు వాస్తవం చెప్పాలంటే. సో ఆల్రెడీ హైడ్రా ఉన్నప్పుడేమో ఆపిర్రు, ఇప్పుడేమో మళ్ళీ దర్జా కడతాను. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి బంధువులకు ఈ శ్రీ ఆదిత్య రిజర్వ్ విల్లాస్ లో 40 కోట్ల విలువైనటువంటి విల్లాను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే కోటిరెడ్డి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ నిర్మాణాలు ప్రారంభమైనాయి అనేది చాలా స్పష్టంగా మాకైతే వచ్చినటువంటి సమాచారం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో గింత దుర్మార్గం ఉంది అంటే ఎందుకు డబ్బులు ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు ఖమ్మం ఉన్నది, ఖమ్మంలో వెలుగుమట్లు కావాలంటే ఆ ప్రజలు 600 కుటుంబాలు 10,000 రూపాయలు 20,000 రూపాయలు 1,00,000 రూపాయలు వేసుకొని మీకు ఇస్తారు కదా. ఇస్తే ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు వదిలేయచ్చు కదా, చేయరు. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అంతా 400 కుటుంబాలు వసూలు చేసి మీకు డబ్బులు ఇస్తే ఏముండదు. అసలు డబ్బుల కోసమే ఇదంతా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గం చూడండి. 40 కోట్ల విల్లా, 10 కోట్లు కాదు 20 కోట్లు, 40 కోట్ల విల్లాను కోటిరెడ్డి రేవంత్ రెడ్డి బంధువుకి గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత ఈ శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ లో నిర్మాణాలు ప్రారంభమైనాయి. ఇది పరిస్థితి మిత్రులారా.